బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ చారిత్రాత్మక గోట్ టూర్ లో భాగంగా భారత్ కు రావడం కోట్లాది మంది అభిమానులకు పండగనే చెప్పుకోవాలి. తన భారత పర్యటనలో ఇవాళ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మెస్సీ మెరుపులకు వేదిక కానుంది. క్రీడా వినోదం కలగలిసిన ఒక మెగా ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక అవుతోంది. మెస్సీ తన మాజీ సహచరులతో కలిసి 7v7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటం, యువ క్రీడాకారులకు ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించడం వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. భారత్లో సాకర ప్రాచుర్యం తక్కువైనప్పటికీ అంతర్జాతీయ స్టార్ ఇంత తీరిగ్గా అభిమానుల్ని కలవడానికి రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనకు 4 ప్రధాన నగరాలను కవర్ చేస్తోంది. లియోనెల్ మెస్సీ గోట్ టూర్ లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ అభిమానులకు ఇది చిరస్మరణీయమైన క్షణం. ఈవెంట్ లో ప్రధానంగా జరిగే 7v7 సెలబ్రిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ హైలైట్ గా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9 ధరించి మెస్సీ జెర్సీ నంబర్ 10 తో కలిసి మైదానంలో ఆడనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చూస్తున్న సీఎం స్వయంగా అంతర్జాతీయ స్టార్ తో ఫుట్బాల్ ఆడటం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. సింగరేణి RR9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య 15 నిమిషాల పాటు ఈ సరదా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం 39,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. నిజానికి మెస్సీ భారత పర్యటన షెడ్యూల్లో హైదరాబాద్ పేరు మొదట లేదు. కేరళలో నిర్వహించిన తలపెట్టిన ఫ్రెండ్లీ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దు కావడంతో దక్షిణ భారతంలోని సాకర్ అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో పర్యటన నిర్వాహకులు వ్యూహాత్మకంగా హైదరాబాద్ను ఎంచుకున్నారు. దీంతో ఈ పర్యటన దేశంలోని 4 దిక్కులను తూర్పున కలకత్తా, దక్షిణాన హైదరాబాద్, పడమరన ముంబై, ఉత్తరాన ఢిల్లీ కవర్ చేసినట్లయింది. హైదరాబాద్ను ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మెగా ఈవెంట్కు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ పర్యటన రోజు రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీకి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. మెస్సీ టూర్ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగా మెస్సీ ఒక ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన యువ ప్రతిభావంతులకు మెస్సీ స్వయంగా మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ క్లినిక్లో మెస్సీతో పాటు ఆయన మాజీ సహచరులు, స్టార్ ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ కూడా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు. ఇది భారతీయ యువ సాకర క్రీడలకు లభించిన అద్భుత అవకాశం. అంతేకాకుండా ఈవెంట్కు వినోదాత్మక టచ్ ఇచ్చేందుకు భారీ ఎత్తున మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో సెషన్ కోసం 10 లక్షలు చెల్లించిన 60 మందిని ఎంపిక చేశారు.
జగద్విఖ్యాత ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చారు. అప్పుడు కోల్కతాలో వెనుజులాలో జరిగిన ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి మరే ఇతర కార్యక్రమం పెట్టుకోకుండానే స్వదేశానికి పయనమయ్యారు. కానీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు గోట్ టూర్ పేరుతో భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకు పని కట్టుకొని వస్తున్నారు. అప్పుడు జట్టులో ఒకడిగా వచ్చిన మెస్సీ ఇప్పుడు ఆకాశమంత ఆనందంగా అభిమానుల కోసం వచ్చారు. క్రికెట్ మతమైన భారత్లో ఒక ఫుట్బాల్ స్టార్కు ఇంత క్రేజ్ లభించడం అతని అంతర్జాతీయ స్థాయిని తెలియజేస్తుంది. మెస్సీ భారత పర్యటన కేవలం 72 గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన దేశంలోని 4 ప్రధాన దిక్కులను కవర్ చేస్తూ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో బిజీ స్కెడ్యూల్లో పాల్గొనున్నారు. కోల్కతాలో 70 అడుగుల విగ్రహావిష్కరణ, సినీ క్రీడా ప్రముఖులతో భేటీ, యువ భారతి క్రీడాగణ్లో సత్కారం, హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ముంబైలో చారిటీ మ్యాచ్, ఫ్యాషన్ షో, ప్రపంచ కప్ కిట్ల వేలం, ఢిల్లీలో ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం, పెనాల్టీ కిక్ షోలలో పాల్గొననున్నారు. చివరగా పర్యటన ముగింపులో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనుంటారు. జరీబు భూముల సమస్యల పరిష్కారానికి